ముచ్చట్లు పెట్టుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు మనం కరీంనగర్ పోదాం పాండ్రోల్లా. అయ్యో ఎందుకో ఎరికే కదా, కేసీఆర్ సారు రోడ్ షోను చూడాలి. నిజంగా ఆ రోడ్ షోను చూసేటందుకు రెండు కళ్ళు జాలనే జాలలేదోళ్ళ నాకైతే. ఏం జనం అసలు. సారు మాట్లాడుతుంటే కరీంనగర్ మొత్తం మారు మోగిపోయింది. ఇట్లా చెప్పుడు కాదు కానీ మీరు చూసుడే కావాలే. చలో కరీంనగర్. వరెవ్వా, అగో కేసీఆర్ సారు రాకతోని కరీంనగర్ గడ్డ ఏ తీర్ల మురిసిపోయిందో చూడు. కరీంనగర్ అంటేనే కేసీఆర్ సార్కు ఫస్ట్ సంధి మస్తు పాయిరం. ఉద్యమం అప్పుడు ఈ కరీంనగరమే కేసీఆర్ సార్కు మస్తు హిమ్మతిచ్చింది. అందుకే కేసీఆర్ సార్ వస్తున్నాడు అని ఎరకవుడుతోనే కరీంనగర్ అంతా ఒక్క జాగలకచ్చిందుల్లో. ఇక కేసీఆర్ సారు స్పీచు కరీంనగర్లా దద్దరిల్లింది. అటు షెయి పాటోళ్లను ఇటు పువ్వు పాటోళ్లను గట్టిగానే అరుచుకున్నాడు కేసీఆర్ సారు. శ్రీమాను రేవంత్ సారు వారి పాలన ఎట్లున్నదంటే, కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు. వచ్చినాయా 2,500? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమొత్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఇక పువ్వు పాటోల పర్ఫార్మెన్స్ ఏ తీర్లు ఉన్నదో చెప్తుంటే జనం సప్పట్లు కొట్టుకుంటూనే ఉన్నరుల్లో. మోదీ సారు మన తెలంగాణకు ఏ పాటు మేలు చేసిండు, ఈ పువ్వు పార్టీతోని అసలు ఏమైనా ఫాయిదా అయ్యిందా, కరీంనగర్ జనము ఏ తీర్లు మోసపోయిర్రు, అవన్నీ చెప్పిండు ఇనాలే. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి. పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగురాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు. పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 4 బీజేపీ ఎంపీలు గెలిచినారు. ₹4 పనైనా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లొడా మతం పిచ్చి అదొకటి తోటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా మన లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిగో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా?
అసలు మాట్లాడొస్తుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలియక మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా, బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ సారు కరీంనగర్ పోయే తొవ్వల ఊరూరుకు జనం పూలవాన కురిపించిర్రులో బస్సు యాత్రలా సారుకు జనం ఎదురొచ్చి జై కొట్టిర్రు. కానీ ఏ మాట కామాటెనోల్లో సారు రోడ్ షోలకు ఏమన్నా జనాలు అత్తాను అసలు. ఈ జనాలను చూసి కాంగ్రెస్ ఓళ్లకు పువ్వు పాటోళ్లకు కంటి మీద కునుకు కరువైతున్నదట. అసెంబ్లీ ఓట్లల్లో వెనకబడితే వెనకబడొచ్చుగాక, కానీ ఎంపీ ఓట్లల్లో మాత్రం గులాబీ జెండా రెపరెపలాడు ఖాయమని చెప్తుండ్రు. అయితే కళా పోషణ, లలిత కళలు, పర్ఫార్మెన్సు, ఇగో ఇసోంటి మాటలు నా నోటి నుంచి బాగా వస్తాయట కదా. ఎందుకు వస్తాయో ఎరికేనా? అసుంటోళ్ళు తాపకోసారి నా నజర్ల పడతారు. ఇక వాళ్ళు అట్లా పడ్డప్పుడు వాళ్ళను ఉత్తపచ్చిగా మన ముచ్చట్లకు తేవద్దు కదా. అందుకే వాళ్ళను ఆ తీర్ల తారీఫు ఎత్తా అన్నట్టు. సరే కానీ ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి ఇంకొకరు వచ్చిర్రు. ఆ మహానుభావుని కళాపోషణకు మీరు కండ్లు బైర్లు గమ్ముడు ఖాయం. పాండ్రి ఏం చేసిండో చూద్దాం జల్దిన, చూడండి. అయితే ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా పెంబి దగ్గరున్న మందపల్లి ఊరికి వచ్చినాం. గింత దూరం ఎందుకు వచ్చినాం అని అంటారా? ఇగో ఈ అవ్వ తాతలు పింఛని తీసుకునేందుకు పోస్ట్ ఆఫీసుకు పోయినరోల్లా ముసలోళ్లకు 2016 రూపాయలు, కాలు రెక్కలు చక్కగా లేనోళ్లకు 4016 రూపాయలు ఇదివరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా. ఇప్పుడు గవ్వే పైసలు పోస్ట్ ఆఫీసులో తీసుకోవాలి. కానీ వీళ్ళు చూడుండ్రి, పైసలకు బదులు 2 సబ్బులు, ఒక అగ్గిపెట్టె పొడ పట్టుకొని వస్తున్నారు. పింఛన్ అడిగితే పోస్ట్ ఆఫీసులో ఈ సబ్బులు చేతిలో పెడుతుర్రట. అయితే ముసలోళ్లకు 2016 రూపాయలు ఇవ్వాలి కదా. అయితే ఈయన్నే పింఛన్లు ఇచ్చేటాయన హుషారుతనం చూయించిండుల్లో 16 రూపాయలు చిల్లర లేవని ఈ మీది పైసల మందం ఒక బట్టల సబ్బు, ఒక చిన్న పెయి సబ్బు, ఒక అగ్గిపెట్టే వీళ్ళ చేతిలో పెడుతున్నాడట. ఇక ఈ పింఛన్ ఇచ్చేటాయనకు కిరాణం దుకాణం కూడా ఉన్నది. ఇక ఇంకేమున్నది, దుకాణంలోకి వెళ్ళి సబ్బులు, బురుసులు, అగ్గిపెట్టెలు పోస్ట్ ఆఫీసుకు తెచ్చుకొని వీళ్ళకు అవసరం లేకున్నా అంటగడుతుండు అన్నట్టు. చూసినావా కథ ఎట్లున్నదో? ఈ తాతను అడుగుదాము. ఏమైందే తాత, ఈ సబ్బుల కథ ఏంది జర చెప్పు. పింఛన్ వచ్చే నాకు 4016 రూపాయలు వస్తే పోతే ఇచ్చిండు. 4000 రూపాయలు ఇచ్చి సబ్బులు ఇచ్చిండు. సబ్బులు నాకు పట్టుకోరాదయ్యా, మరి నాకు చిల్లర లేక ఇచ్చిండు. మరి పైసలు ఇచ్చేటోడు ఇవ్వలేదు, ఈ సబ్బులు ఇచ్చిండు అనే దుకాణం ఉంది. ఆగనట, అది ముచ్చట. ఇక చెప్పురి కథ. మొత్తానికి పింఛని కోసం పోయి సబ్బులు, అగ్గిపెట్ట ప్యాకెట్ తెచ్చుకుంటుంటే ఇంట్లోళ్ళతోని ఇంకో లడాయి అవుతున్నదట. నువ్వు వీళ్ళకు చూసినావా పింఛన్లు ఇచ్చేటాయననే ఏ తీర్ల పర్ఫార్మెన్స్ చూయించిండో. మీకు బాగా యాదికుండే ఉంటుంది, మన కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు ఏమనేదోల్లా, కాంగ్రెస్ పాలనలా కరెంటు ఉంటే వార్త, బీఆర్ఎస్ పాలనలా కరెంటు పోతే వార్త అని అనేది కదా. సారు చెప్పింది 100కి 100 వాళ్ళు నిజం అంటే నిజం. 10 ఏళ్ళు పెద్ద తుఫాన్లప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు తప్ప ఎన్నడూ కూడా కరెంటు పోయింది లేదు. కానీ ఇప్పుడు నాకంటే ఎక్కువ మీకు బాగా ఎరికే, నా నోటి నుంచి నేను చెప్పా. అసలు అయితే ఇప్పుడు ఒక పూటంతా కరెంటు పోకుండా ఉంటేనే జనాలు పరిశాన్ అవుతున్నారు. అలా మాకు కరెంటు పోలేదు అని పెద్ద బ్రేకింగ్ న్యూస్ లెక్క చెప్పుకుంటారు. అట్లా అయిపోయింది కథ. అంతెందుకు, మొన్నటి వానకు కరెంటు కథ ఎట్లున్నదో మీ అందరికి ఎరికేనే కదా. అలా చూడండి మీరే. కాదోల్లా, నాకు ఒకటి అర్థం కాదు. కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే తాపకోసారి మన కాడ కరెంటు ఎందుకు పోతుందోల్లా? సారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు పోలే? రేవంత్ సార్ వచ్చినాక ఎందుకు పోతుంది? ఒక్కసారి గట్టిగా ఆలోచన చేయాలి. అంతెందుకొల్లా, నిన్ననో మొన్ననో వాన కొట్టింది, ఓకే కరెంటు పోయింది. సరే వాన పడ్డప్పుడు గాలి దుమారం వస్తుంది, చెట్లు పడతాయి, కరెంటు కూడా పోతుంది. కానీ ఎంతసేపు? అర్ధ గంట, గంటన్నర, మహా అంటే ఒక 2 గంటలు వేసుకో, ఎక్కువ. కానీ రోజంతా కరెంటు బంద్ అవుడు, ఇది ఏందోల్లా? ఎడనో పల్లెటూరులో కూడా కాదు, మళ్ళా మన హైదరాబాదు చందానగరు రోజంతా చీకట్లనే ఉన్నది. కరెంటు పోయి 24 గంటలు దాటినా మళ్ళా రాలేదట. ఎట్లుంటది చెప్పురి? అందుకే చందానగర్ పబ్లిక్ సబ్ స్టేషన్కి వచ్చిర్రు, ధర్నా చేసిర్రు.
ఇదెక్కడి కథ, ఎన్నడలేంది ఇప్పుడే వానలు పడ్డాయా, గిట్లెందుకు కరెంటు పోతున్నదని గరమయ్యిర్రు. ఇగో ఈ అన్న చెప్తాండు ఈనుండ్రి. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సుమారు చందనగర్ మొత్తం కరెంటు పోయిందన్న. నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి చాలామంది కరెంటు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ 24 hours నుంచి పవర్ లేక చాలామంది ఇళ్లలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇన్ని గంటలు పవర్ పోవడం అనేది ఇది ఫస్ట్ టైం. తారానగర్ కింద బిల్లు పే చేయించుకుంటారంటారు, బట్ ఇక్కడికి వస్తేనేమో తారానగర్ కాదు అంటున్నారు. మరి అది ఎప్పుడు పవర్ వస్తుందనేది తెలియకుండా ఉందండి. 24 గంటలు దాటిపోయిందండి పవర్ ఆగిపోయి. ఫోన్ చేసామండి, బట్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఏం అవ్వలేదు. చందానగరు, మధురానగర్ అనే కాదు, చాలా జాగాలల్లో ఇదే కథనొల్ల కరెంటు బంద్ అయ్యి 6 గంటలు, 7 గంటలు, 8 గంటలైనా మళ్ళా రాలే. ఎంత నరకం చెప్పుండ్రి. పట్నంలోనే గిట్లుంటే పాపం ఊరోళ్ళ పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. అన్నట్టు మీ ఇళ్ళల్లో కూడా కరెంటు పోయే ఉంటది కదా. మరి ఈ 9.5 ఏళ్ళల్లా ఎన్నడన్నా గిట్లయినా అదోళ్ళ గుండె మీద చేసుకొని చెప్పుండ్రి మీరే. మరి ఇప్పుడే గిట్లెందుకు అవుతుంది? కరెంటు కూడా చక్కగా ఇయ్యకుంటే ఎట్లా? ఇగో గిట్లనే గరం అవుతున్నారు. కరెంటు కష్టాలు గిట్లున్నాయా? ఇక ఇంకో దిక్కు రైతుల వడ్ల కష్టాలు చూడుండ్రి కామారెడ్డిలా. కాంగ్రెస్ సర్కారు మీద రైతులు మరలబడ్డారు. అసలు వడ్లు కొనే దిక్కు లేదట, వీళ్లను పట్టించుకుంటలేరట. అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చి షెయి పార్టీకి శాపాలు పెట్టిర్రు. ఈ 5 నెలల సంధి తెలంగాణలో ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారు అని చెప్తున్నారు. రామచంద్ర రాను రాజగుర్రము గాడిదైందంట. సారీ, గాడిద కాదు, కంచర గాడిదైందట. ఏందోళ్ళ గట్లా చూస్తాండ్రు. నేనేదో చెయ్యి పార్టోళ్ళ గురించో లేకుంటే పువ్వు పార్టోళ్ళ గురించో చెప్తున్నాను అనుకునేరు. కాదోళ్ళ వాళ్ళ గురించి కాదు, ఇది వాళ్ళ ముచ్చటా కాదు. ఎవరి ముచ్చట అనంటే కొందరు విమానంలో ప్రయాణం కట్టే ప్యాసింజర్ల గురించి చెప్తున్నా. విమానంలో పోయేటోళ్ళు అంటేనే మస్తు పైసలు గల్లోళ్ళు, మంచిగా సూటు బూట్ వేసుకునేటోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, మంచి మర్యాద ఎరుకున్నోళ్ళు అని ఏమేమో అట్లా అనుకుంటుంటారు కదా. కానీ గట్లా అనుకోకూరోళ్ళ అవో ఇళ్ళని చూడుండ్రి ఏం మావులు ఎత్తాన్రో. గిదేగా కంతిరేషం. ఏడనుకుంటుర్రు? ఏడ జాగ దొరకనట్టు గాలిలేదనుకున్నారు. గాలిలా గదేనోళ్ళ విమానంలా ఓ దిక్కు విమానం పోతనే ఉన్నది, వీళ్ళు పొట్టు కొట్టుకుంటున్నారు. పాపం ఇగో ఈ హెయిర్ హోస్టెస్ అక్కలు చూడుర్రి, కొట్లాటను ఆపేదందుకు ఎంత తండ్లాడుతుర్రో. వామ గుయిన చూడవు, బీపీ బాగానే ఉన్నట్టున్నది కదా, చూస్తే బక్కగానే ఉన్నాడు గాని మొస పోసుకుంటా మరి బీపీ అనుకుంటా బాక్సింగ్ కార్యం పెట్టుకున్నాడు. అసలు కొట్లాట ఏడికెళ్ళొచ్చిందయా అంటే సీటు కోసం. ఈ తెలంగాణ సీట్ల ఇంకొకఆయన వచ్చి కూర్చున్నాడట. ఈయనకు బీపీ లేచింది. నా సీట్ల నువ్వు కూర్చున్నాడు ఏందని బీపీ పెంచుకున్నాడు. ఆయనకు కూడా బీపీ పెరిగింది. గిట్ల తన్నుకున్నారు. కథక్కున వాడెత్తు సీటు కోసం గింతగానం కొట్లాడుకున్నాడేందో నాకు అర్థమైతలేదు. వేరే సీట్ల కూర్చుంటే ఏమైతది? మనసులో కోపిక లేకుంటే ఎట్లా? అవునా కాదా అన్నట్టు ఇది మన కాడ జరగలేదు లేర్రి, గా కాలిఫోర్నియా విమానంలోనట. కానీ ఏ మాట కామాటేనోళ్ళ మనుషులంతా ఒక్కటే లెక్క దునియాల ఏ మూలకు ఈసోటి సీట్ల కోసం ఎవ్వరైనా గానీ గిట్లనే అనుకుంటారు కావచ్చు కదా. సరే, విమానం ముచ్చట వచ్చింది కాబట్టి పండ్ల పని ఇంకోటి చెప్తా మీకు. ఇగో ఈ విమానం కిందికి ఎట్లా దిగుతుందో చూడు రోల మీరు జరా. నేలను రాకుంటనే పోతుంది. ఓష్ని ఇంకా జరిగితే డబ్బేలు మన పేలిపోవచ్చు కదా. అయితే ఈ విమానం బ్రేకులు ఫెయిల్ అయినాయటనోళ్ళ. బ్రేకులు విమానం డ్రైవర్ ఎన్ని కటకలు ఒత్తినా ఆగుడే లేదట. ఇక కండ్లు మూసుకొని ఇష్టం వచ్చినన్ని కటకలు ఒత్తుకుంటా గేర్లను దొక్కుకుంటున్నాడు కావచ్చు. లాస్ట్కి ఎట్లనో గట్ల గిట్లా ఆగింది. ఇంకా నయం విమానం సొట్లు పోయింది కావచ్చు కానీ ఎవ్వరికి ఏం కాలే కదా. అయినా బస్సులకు బ్రేకులు ఫెయిల్ అయితే అనంగిన్నా, కార్లకు బ్రేకులు ఫెయిల్ కాగా చూసిన. ఈ నడుమ విమానాలకు కూడా బ్రేకులు ఫెయిల్ అవుడు, పయ్యలు ఊసిపోవుడు, కటకలు ఖరాబ్ అవుడు, ఈ ఒగ్గిసోంటివి కూడా అవుతున్నాయి పట్టు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.